కాస్కోలో షాపింగ్ చేసేసాను. సో ఈసారి ఏంటంటే నేను ఒక డిష్ డ్రైయింగ్ ర్యాక్ అలాగే రోబో వాక్యూమ్ తీసుకున్నాను. గ్లాసెస్ ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు అండ్ స్పూన్స్ లాంటివన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. నైఫ్స్ అన్ని కూడా ఇక్కడ నీట్ గా అరేంజ్ చేసుకోవచ్చు. This is the robo. Done. Is it going wherever you want? హలో సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక పెద్ద హాయ్ అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో మళ్ళీ కాస్కోలో షాపింగ్ చేసేసాను. సో ఈసారి ఏంటంటే నేను ఒక డిష్ డ్రైయింగ్ ర్యాక్ అలాగే రోబో వాక్యూమ్ తీసుకున్నాను. సో డిష్ డ్రైయింగ్ ర్యాక్ నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను తీసుకుందామని. సో యుఎస్ లో ఉన్నప్పుడు నేను కాస్కోలో ఫస్ట్ టైం డిష్ డ్రైయింగ్ ర్యాక్ తీసుకున్నానండి. అది నాకు మ్యారేజ్ అయిన కొత్తల్లో. సో అది నేను చాలా ఇయర్స్ యూజ్ చేశాను. మళ్ళీ యుఎస్ నుంచి కెనడాకి మూవ్ అయినప్పుడు దాన్ని అక్కడే వదిలేసాం అనమాట, డొనేట్ చేసేసాము. సో ఇక్కడ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఒక డ్రాయింగ్ ర్యాక్ తీసుకుందాం అని చెప్పి. వేరే ప్లేసెస్ లో చూసాను కానీ నాకు అంత నచ్చలేదు. కాస్కోలోది మేము అది చాలా ఇయర్స్ యూజ్ చేసాము అండ్ అస్సలు పాడకుండా మంచిగా ఉంది. సో మళ్ళీ కాస్కోలోనే ఇంకొక డిష్ డ్రైయింగ్ ర్యాక్ చూసాను అండ్ నాకు అది నచ్చింది. సో అది తీసుకున్నాను. ఇది కిచెన్ ఎయిడ్ డిష్ డ్రైయింగ్ ర్యాక్ అనమాట. ఈ మధ్యన డిష్ వాషర్ లోనే వేస్తున్నాను, బట్ అయినా కూడా అప్పటికప్పుడు క్లీన్ చేసుకునేవి కొన్ని ఉంటాయి కదా, సో వాటి కోసం అని చెప్పి ఈ డిష్ డ్రైయింగ్ ర్యాక్ తీసుకున్నాను. అలాగే షాక్ వాళ్ళది రోబో వాక్యూమ్ తీసుకున్నాము. ఇది కూడా కాస్కోలోనే తీసుకున్నాము. సో మా దగ్గర ఐ రోబో ఉంది ఆల్రెడీ. సో అది ఏంటంటే సురేష్ మా మ్యారేజ్ కంటే ముందు ఇక్కడ యుఎస్ లో ఉన్నప్పుడు తీసుకున్నారు. అప్పుడే ఇలాంటి రోబో వాక్యూమ్స్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో అది ఫస్ట్ వర్షన్, అది తీసుకున్నారు. అది చాలా ఇయర్స్ యూజ్ చేసాము అండ్ అది సరిగ్గా వర్క్ చేయట్లేదు కూడా. సో అందుకని ఇంకొక కొత్త వాక్యూమ్ తీసుకున్నాము అని అనుకున్నాము. అండ్ కాస్కోలో షార్క్ వాళ్ళది వాక్యూమ్ దొరికింది మాకు అండ్ బాగా అనిపించింది. ఫీచర్స్ కూడా బాగున్నాయి. సో అందుకని అది తీసుకున్నాము. సో చెప్పాను కదా, అది ఫస్ట్ టైం అసలు ఇలాంటి వాక్యూమ్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ వర్షన్ అనమాట. అది కూడా నేను చూపిస్తాను. దానికి దీనికి కంపారిజన్ ఎంత అడ్వాన్స్ అయింది అవన్నీ కూడా నేను చూపిస్తాను. అండ్ ఇది ఓపెన్ చేసే కంటే ముందు ఫస్ట్ ఈ డిష్ డ్రైయింగ్ ర్యాక్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో దీని కాస్ట్ వచ్చేసి $40 అండి. నేను కాస్కోలో తీసుకున్నాను అండ్ ఈ వాక్యూమ్ కూడా అందులోనే తీసుకున్నాను. ఇది అరౌండ్ $400 పడింది. సో వర్త్ ఇట్ అండి. ఎందుకంటే రోజు వాక్యూమ్ తీసుకుని క్లీన్ చేయాలి అని అంటే అరౌండ్ 30 minutes పడుతుంది. కొంచెం పెద్ద హౌసెస్ ఉన్నాయంటే 1.5 hours కూడా పడుతుంది మొత్తం అన్ని నీట్ గా క్లీన్ చేయాలి అని అంటే. రోజు క్లీన్ చేయకుండా ఉండలేము. అట్లీస్ట్ రోజు కాకపోయినా 3 days కోసారైనా క్లీన్ చేసుకోవాలి కదా, లేకపోతే అంతా మట్టి మట్టిగా దుమ్ముగా ఉంటుంది. సో అలాంటప్పుడు చక్కగా ఈ వాక్యూమ్ ఉంటే మనం రోజు ఈ సెట్ టైమింగ్ అని పెట్టేసామంటే చక్కగా అదే వాక్యూమ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. మనకి పని చాలా ఈజీ అయిపోతుంది అండ్ టైం సేవ్ అవుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే అన్ని పనులు మనమే చేసుకోవాలి కాబట్టి చాలా బిజీ అయిపోతుంది డే అంతా. అలాంటప్పుడు కొంచెం రిలీఫ్ గా ఉంటుంది ఇలాంటి వాక్యూమ్స్ ఉంటే. సో అందుకని తీసుకున్నాను. సురేష్ పట్టుబడి మరి నాకు ఇది కొనిచ్చారనమాట. నువ్వు తీసుకో, చాలా పని చేస్తున్నావు, నీకు చాలా ఈజీ అయిపోతుంది, ఆ వాక్యూమ్ ఎలాగో వర్క్ చేయట్లేదు కదా, సో ఇది తీసుకో అని చెప్పి నాకు ప్రేమగా తీసుకొని ఇచ్చారు. సో నేను ఎక్కువ పని చేయడం సురేష్కి అసలు ఇష్టం ఉండదండి. సో నేనేంటంటే చేద్దాము, ఏదో ఒకటి పని చేద్దాము, అది చేద్దాం అనుకుంటాను. బట్ తను టోటలీ ఆపోజిట్. లేదు, కూర్చో, ఖాళీగా కూర్చో, ఎప్పుడు ఎందుకంత పని చేస్తావు అంటూ ఉంటారు. సో అందుకని తీసుకున్నారనమాట. యాక్చువల్లీ మా మమ్మీ కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఏంటంటే నేను ఎక్కువ పని చేస్తున్నానని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో చాలా వెరైటీగా ఉంటుంది మా ఇంట్లో కన్వర్సేషన్. సో ఇప్పుడైతే ఫస్ట్ నేను ఈ డిష్ డ్రైయింగ్ ర్యాక్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో చూసారు కదా, సో ఇందులో యాక్చువల్లీ 2 కలర్స్ ఉన్నాయి. ఒకటి గ్రే కలర్, ఇంకోటి యాక్చువల్లీ ఇలా టీల్ కలర్ లా ఉందన్నమాట. గ్రే కలర్ ఎప్పుడు కామనే కదా అని చెప్పి కొంచెం ఇలాగా టీల్ అండ్
ఇది యాక్చువల్లీ కొంతమంది టీల్ అంటారు, ఇందులో కొంచెం డార్క్ షేడ్ ఉంటే సయన్ అంటారు. సో వాట్ ఎవర్ ఏదైనా కూడా కొంచెం బ్లూయిష్ షేడ్ ఉంటుంది. సో ఈ కలర్ తీసుకున్నాను నేను. సో చూసారు కదా, ఇలా మనం చక్కగా సెట్ చేసుకోవచ్చు. ఇది బయట కూడా పెట్టుకోవచ్చు ఇలాగా. మనకి చక్కగా ఎక్కువ పెద్ద డిషెస్ కావాలంటే ఇలా బయట పెట్టుకోవచ్చు, లేదు అని అంటే ఇలా లోపల పెట్టుకోవచ్చు. బాగుంది కదా. ఏదైనా ఇలా బయట సెట్ చేసుకోండి, లేకపోతే లోపల సెట్ చేసుకోండి. సో చాలా కూల్గా అనిపించింది, నాకు నచ్చింది అనమాట. సో అందుకని ఇది తీసుకున్నాను. అండ్ బాగుంది కదా, కలర్ బాగుంది, అన్ని కూడా బాగున్నాయి. ఇలాగ మనకి పార్ట్స్ విడిగా కూడా వస్తాయి. ఇలాంటివి ఏంటంటే మనం కొంచెం మంచిగా మెయింటైన్ చేయాలి. అలాగా డిష్ డ్రైయింగ్ ర్యాక్ అని చెప్పి అలా వదిలేసి కొన్నిసార్లు ఏంటంటే ఆ నీళ్ళు అలా సేవ్ అయిపోయి అలా ఉంటుంది కదా, అలా కాకుండా మీరు కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే ఏది పాడకుండా ఉంటుంది. ఈ డిష్ డ్రైయింగ్ ర్యాక్ ని కూడా ఎప్పటికప్పుడు నీట్ గా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. సో చాపింగ్ బోర్డ్ అయినా డిష్ డ్రైయింగ్ ర్యాక్ అయినా ఏదైనా కూడా మనం వాడేసి వెంటనే పక్కన పెట్టేయకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. నేను చాపింగ్ బోర్డ్ అయితే ఎవ్రీ డే నైట్ అన్ని డిషెస్ తో పాటు చాపింగ్ బోర్డ్ కూడా ఒకసారి మంచిగా వాష్ చేసి చక్కగా డ్రై చేయడానికి పెట్టేస్తాను. మార్నింగ్ కి బాగుంటుంది. లేకపోతే అలా వదిలేసి దాన్ని మళ్ళీ నెక్స్ట్ డే అదే యూజ్ చేయడం అంత మంచి అలవాటు కాదు. సో చాపింగ్ బోర్డ్ కానీ ఇది కూడా నేను 1 వీక్ ఒకసారి చక్కగా డిష్ డ్రైయింగ్ ర్యాక్ యూజ్ చేసినప్పుడు చక్కగా దాన్ని వాష్ చేసుకుని మళ్ళీ పెట్టుకుంటాను. మనకు చూడడానికి కూడా నీట్ గా అనిపిస్తుంది కదా. సో ఇది మనం మన కిచెన్ లో సెట్ చేసేసి మీకు ఎలా ఉందో మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ ఈ ట్రే మనం ఇలా దీని మీద ప్లేస్ చేసేయాలి. మనం డిషెస్ కానీ ప్లేట్స్ కానీ ఇలా నీట్ గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్లాసెస్ పెట్టుకోవచ్చు. స్పూన్స్ కి ఇలా ట్రేస్ ఇచ్చారు, మీకు ఇవి అవసరం లేకపోతే తీసేసుకుని డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. చిన్న ప్లేట్, స్మాల్ ప్లేట్, గ్లాసెస్ ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ స్పూన్స్ లాంటివన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. నైఫ్స్ అన్ని కూడా ఇక్కడ నీట్ గా అరేంజ్ చేసుకోవచ్చు. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఇంతకుముందు అయితే నేను ఈ డిష్ డ్రైయింగ్ మ్యాట్ యూజ్ చేసేదాన్ని. సో ఇప్పుడు ఈ మ్యాట్ తో పని లేదు. ఈ ట్రే ఉంది కదా, ఈ ట్రే నుంచి వాటర్ డైరెక్ట్ గా అందులోకి వెళ్ళిపోతుంది. మనకి ఇలా మ్యాట్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ మ్యాట్ తో ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీ వీక్ వాష్ చేయాల్సి వస్తుంది. నేను ఎవ్రీ వీక్ దీన్ని వాష్ చేసేదాన్ని. ఎందుకంటే మనం డిషెస్ వాష్ చేసి దీని మీద పెడతాం కదా, ఆ తడంతా ఉంటుంది. మనం అలా వాష్ చేయకుండా వదిలేస్తే ఈ మ్యాట్ స్మెల్ వచ్చేస్తుంది. సో కొంతమంది కిచెన్ క్లాత్స్ యూజ్ చేస్తారు కదా క్లీన్ చేసుకోవడానికి, మొత్తం అంతా కిచెన్ ఐలాండ్ అంతా కూడా. సో ఆ క్లాత్స్ అలా ఉంచేసి నెక్స్ట్ డే అలా వాడుతూ ఉంటే మనకి స్మెల్ వస్తుంది. నీట్ గా వాటిని ఎవ్రీ డే వాష్ చేసి రాత్రి డ్రై చేసేస్తే మార్నింగ్ కల్లా నీట్ గా ఫ్రెష్ గా ఉంటుంది. లేదనుకోండి అలా స్మెల్ వస్తున్నట్టు ఒక రకంగా అనిపిస్తుంది. నాకు అది అసలు నచ్చదు. అందుకనే నేను ఎప్పుడు కూడా బాంటీ పేపర్ అంటే పేపర్ నాప్కిన్ ఉంటుంది కదా, బాంటీ రోల్ ఉంటుంది కదా, సో ఆ పేపర్ రోల్ నే యూజ్ చేసి నేను మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకుని వెంటనే నేను ఆ పేపర్ రోల్ పడేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే ఇది యూజ్ చేయకుండా చక్కగా ఈ ట్రే ఉంది కాబట్టి మనం దీన్ని నీట్ గా యూజ్ చేసుకుని ఈ వాటర్ అంతా కూడా మనం వాష్ చేసిన డిషెస్ పెడితే ఆ వాటర్ చక్కగా డైరెక్ట్ గా సింక్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఈ కలర్ కూడా నాకు బాగా నచ్చింది, బ్లూ కలర్. సో చూసారు కదా. సో కిచెన్ లో దీన్ని నీట్ గా ఆర్గనైజ్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ మనం రోబో వాక్యూమ్ ఓపెన్ చేసేద్దాం. ఓకేనా. ఫస్ట్ అయితే డిష్ వాషింగ్ ర్యాక్ నేను ఓపెన్ చేస్తాను కదా. ఇప్పుడు వచ్చేసి మనం కాస్కోలో తీసుకున్న రోబో వాక్యూమ్ ని ఓపెన్ చేద్దాం. సో మా ఏంజిల్ బనీ అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు దీన్ని ఓపెన్ చేయడానికి. గర్ల్స్ ఎక్సైటెడ్? We don't need to swap anymore. And see 2 boxes of Chinese. వచ్చాయి. Go. నేను తెలుగు చూసి భయపడకండి, అర్థమవుతుంది కానీ రెస్పాన్స్ తెలుగులో ఇస్తారు కానీ మనకు అర్థం కాదు. ఓకే, పుట్ ఇట్ డౌన్. సో చూసారు కదా. ఓపెన్ దిస్. What are you doing? Let him go. He's just crawling on his knees. That's not a very good sound. ఇది వాక్యూమ్ బేస్ అన్నమాట. సో వాక్యూమ్ చేసేసి ఇక్కడికి వచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటుంది రోబో. సో ఆ బేస్ ఇది. నెక్స్ట్
Open this one. Okay. That's the main part. I'm gonna throw this. This is the robo. Put it down here, Nana. So that is the same way. You're having fun throwing them down, right? Okay, good. Okay. So, చూసారు కదా మనకి ఇలాగా రోబో వచ్చింది, దానికి స్టాండ్. దిస్ ఈస్ ద ఛార్జింగ్ స్టేషన్ అన్నమాట. అండ్ ఇది వాక్యూమ్ క్లీనర్. అండ్ మీకు ఇక్కడ బ్రిజిల్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఇక్కడ అది చక్కగా సక్షన్ చేసుకుని మొత్తం అంతా కూడా వాక్యూమ్ చేసేస్తుంది. అండ్ విత్ దీస్ వీల్స్ చక్కగా అంతా తిరుగుతూ రౌండ్ అంతా తిరగడానికి అయితే ఇక్కడ చూసారా అన్నిటికీ ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇది చూసారా కంప్రెస్ అవుతుంది. ఫంక్షనాలిటీస్ ఏంటో తెలీదు. నాన్నకి మీది బుక్ నాన్న తెలీదు. హెడ్ బ్రష్ అటాచ్ చేయమన్నాడు. చెప్పండి, వెనక్కి తెప్పరా. తెప్పడు ఇక్కడ పెట్టాలి. వేసారు. Done. Okay. Okay, next place robot on empty waste space. Okay, జరగండి. ఇది జరగయ్యా. కూర్చోలేదు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ కాదు, ఇది ఎక్కడ కింద పెట్టాలి కదా. పెట్టాలి. ఇంతే, ఇంకేం సెట్ చేయక్కర్లేదు. అంతే. కనెక్ట్ చేసి రోబోట్ నాటి పెడితే రోబోట్ will turn on when properly placed on the base. Base LED will turn blue when the robot is charging. అయితే అక్కడ పెడదామా? టీవీ కింద. టీవీ కింద ప్లేస్ ఉంది కదా. అది అసలు పట్టుకోవడానికి లేదు. ఎవడో రైడ్ సైన్ చేసింది డిజైన్. అవి put it down. Amma, should we build this thing off? No, leave it till it comes off by itself. బ్లూ వస్తాను కదా ఛార్జింగ్ అయితే. బ్లూ వస్తాను కదా ఛార్జింగ్ అయితే. లైక్ వస్తుంది. ఇక్కడ బ్లూ లైటా? అక్కడ బ్లూరా? అక్కడ గ్రీన్ వస్తుంది రైట్ లో. కదా. యాప్ అంటే డౌన్లోడ్ చేయాలి నేను. వన్ లింక్ టూ అట. It's cleaning the app. It's cleaning the app also, Nana. It's connect your robot at settings. ఫస్ట్ మనం ప్లగ్కి కనెక్ట్ చేసిన తర్వాత రోబోని ఆన్ చేసి దాని తర్వాత వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు, అది యూజ్ చేసి యాప్ డౌన్లోడ్ చేయాలన్నమాట. యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మనం సైన్ ఇన్ అయ్యి దాని తర్వాత వైఫైకి అంతా కనెక్ట్ చేసిన తర్వాత మనం దీన్ని ఆన్ చేయొచ్చు. సో అంతా మన ఫోన్తోనే మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ సైన్ ఇన్ అవ్వడం, లాగిన్ అవ్వడం అంతా కూడా చాలా ఈజీ. Okay, I got it. I am ready to connect to Wi-Fi. Oh! Wow! It's cleaning. Is it going wherever you want? What is that, Daddy? We'll find to connect to Wi-Fi. Daddy, that's not your cousin. Then why did you say Tamadu? Let's do Kumadu. That's Ammudu, not Tammudu. Tamadu. Let's do Change it. Kumadu.
We're changing all the songs. Grandmother, let's do grandmother. Oh yeah. It's like a robot. What is it? ఇప్పుడే స్టార్ట్ చేసాం. Seriously, it is a robot. Seriously, it is a robot. నా ఈమెయిల్ ఐడి అన్ని కనిపిస్తుంది. What? ఆపేనా Give me a name. Come on. What do we name it? No. No? గివ్ ఎ నేమ్ టు దట్. Quickly. Come up with a name. Cleaner. వాలీ. సో ఇక్కడ నేమ్ అడుగుతుంది అనమాట. ఈ రోబోకి మనకి నచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. సో నేనైతే వాలీ అని సెలెక్ట్ చేశాను. వాలీ అని చెప్పి ఒక మూవీ ఉంటుందండి రోబో గురించి, చాలా క్యూట్గా ఉంటుంది. మీరు ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. సో నేను ఆ నేమ్ ఇచ్చాను అనమాట. సురేష్కి కూడా ఆ మూవీ బాగా ఇష్టం. సో వెంటనే ఇంకా ఆలోచించకుండా మా రోబోకి వాలీ అని చెప్పి పేరు పెట్టేశారు. Okay, 30% and what do you want it to do? క్లీన్ డాడీ. So 30% మరి దాంతో చేసేసుకోనా? క్లీన్ కొట్టేనా? స్టార్ట్ చేసేద్దాం అయితే. Yeah, how much time will it take? You want to see a demonstration? Yes. Okay, go back. Everybody sit in the sofa, please. We don't want to get caught by the vacuum cleaner. Mommy, come on. Are you controlling it? Yep. What are you doing? Actually, clean every single instant. I need to go back to the house. Everywhere in the house is clean. రోస్. ఇక్కడ ఒక చిన్నది ఉంది, దాన్ని కూడా తుడుచుకుని క్లీన్ చేస్తున్నాను. అయిపోయినట్టుంది ఛార్జింగ్. అయిపోయిందా? నీట్గా కార్నర్స్ నుంచి అన్నీ క్లీన్ చేసుకుని మళ్ళీ అంతా క్లీనింగ్ అయిపోయాక రోబోనే చక్కగా దాని ఛార్జింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఛార్జ్ పెట్టుకుంటుంది అనమాట. అండ్ ఛార్జ్ పెట్టిన వెంటనే ఆల్రెడీ ఇప్పుడు కొంచెం డస్ట్ కలెక్ట్ చేసి ఉంటుంది కదా, దాన్ని ఎంటీ చేసేసుకుంటుంది. సో నెక్స్ట్ టైంకి మళ్ళీ వ్యాక్యూమ్కి రెడీగా ఉంటుంది అనమాట. Let's back to charging. I don't get it. Why did you go back to charging? Because there is no charging. Because I said go back to charging. Come on, did I check it? No. Didn't say anything. Oh, is it like this? What? It's emptying itself, Mama. Oh, that's the sound of emptying. Oh! Okay. సో 10 years బ్యాక్ ఇది యుఎస్ లో తీసుకున్నాం అనమాట. సో ఎర్లియర్ వర్షన్ ఇది. సో ఇది అంత ప్రాక్టికల్ అనిపించలేదు. అది క్లీన్ చేసినా కూడా కొన్ని నేనే క్లీన్ చేసుకోవాల్సి వచ్చేది. ఇది లేటెస్ట్ వర్షన్ కాబట్టి ఇది బాగా పనిచేస్తుందేమో చూడాలి. అండ్ ఇప్పుడు పిల్లలతో వర్క్ లోడ్ కూడా ఎక్కువైంది కాబట్టి ఇది నాకు యూస్ఫుల్ అవుతుందేమో చూద్దాం. ఏది ఎంత యూస్ఫుల్ అయినా నువ్వు వెళ్ళి మళ్ళీ తుడుస్తావు. ఎందుకు చెప్పు? నాకు ఓసిడి కాబట్టి. వాళ్ళ లేట్గానే నిజం తెలుసుకుంటావు. సో యూజ్ ఇట్ వైజ్లీ. దాని మీద చిన్న కొడుకుని కూర్చొని నీకు జాగ్రత్త. యా, చిన్నప్పుడు ఏంజల్ దీని మీద కూర్చునేది అనమాట.